బస్ ఇప్పుడైతే నేను వాడు నీళ్ళు పట్టడానికి కోసం చెట్లకి నీళ్ళు అంటే మనవి కాదు వేరే వాళ్ళది అయినా మనం పని చేయడానికి పోతున్నాం. నీళ్ళు పట్టడానికి పోతున్నాం, చిన్న పని వెళ్ళి వేసేసుకొని అయితే ఇప్పుడు నీళ్ళు పట్టేసుకొని చెట్లకు దబాయించేసి ఏమంటావు బాయ్? అంతే అంతే. ఇదేమో వీడు బాయ్ ఇంతగానని లేపుతున్నావు. ఇంతగడం లేపుతారు. ఓ మామా అదే ఒక పాట నేర్చుకునే వాడదా పాట? ఏం పాట? పాట ఏం పాట? సిగ్గుపడుతుంది వాడు. పాదా ఏం పాటరా? పాటగా అన్నరా నిన్న. ఇప్పుడైతే మనం గార్డెనింగ్ చేస్తున్నాం మొత్తం. ఏమంటావు బాయ్? గార్డెనింగ్ గార్డెనింగ్ కాదు, గార్డెన్. మీకు ఒకసారి చెట్లన్నీ చూపెడతా చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం ఇవన్నీ ఇవన్నీ చెట్లు. ఇంకా పువ్వు, ఇక్కడ గులాబీ పువ్వు ఉంది. ఇవన్నీ ఏమో తెలియదు కానీ నీళ్ళు పోయాలి. ఇంకా ఇప్పుడు గులాబీ చెట్టు ఇవన్నీ ఏమో కొత్తగా ఉంది. దీని పేరు తెలిసే కామెంట్లో పెట్టేసాను మీరు. మొత్తం ఇవన్నీ చెట్లు. ఇది కూడా గులాబీ చెట్టు బాగానే చూస్తుండ్రు ఇక మొత్తం అన్నీ ఇట్లా పోసుకుంటూ నీళ్ళు ఇక్కడ మస్తు కింద పోతున్నాయి. ఎందుకంటే డబ్బు మొత్తం మీద పలిగిపోయింది డబ్బు. అందుకే ఇట్లానే నీళ్ళు ఇక్కడ నల్లు వస్తే విశేషాలు అన్ని చెట్లకి. ఇంకా అక్కడ సైడ్ పోయి ఉన్నాయి చెట్లు చూపెడతాం. సో బస్ అప్పటిదాకా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా. చూసి వాళ్ళు చేసుకుంటారు. కామెంట్ కూడా లైక్ కూడా అవుతుంది. ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోలు కూడా. మళ్ళీ కూడా సపోర్ట్ చేయండి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వాయిస్ చూసినా ఇక్కడ అప్పుడు డబ్బా కాసింది. ఇక్కడ ఇరిగిపోయింది. ఇక్కడ మొత్తం పెద్ద సీన్ అయిపోయింది. ఏమో అడవిలా ఫోన్లను చూస్తలే అంది. అందుకే మీరు చూడండి కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోలు చూడండి మీరు. ఇంకా అక్కడ చెట్లు మెలిగిపోయినాయి. అక్కడ పడదాం దా. చిన్న చెట్ల కట్టేదాం. ఏం దీంతోనే పట్టమని చెప్పింది. పైప్తో నీ పడ్డాలి అవి అందాక దీంతోనే పడతావా? ఇప్పుడైతే మనం పైప్తో పట్టాలి. ఉంచుకోరు అక్కడ బయట కాదు ఇక్కడ దీని నుంచి వేసేసి నల్లు ఉంటుంది. నల్ల కట్టేయాలి. ఛాలెంజ్ చేస్తలే భయ ఆగు నువ్వు. ఆగు ఫస్ట్ లోపల పడదాం. లోపల పడదాం ఫస్ట్. చెట్లు జామకాయ అవన్నీ సుగా లోపల చూపెట్టలే కదా. ఇవన్నీ పాలకూర, ఇవన్నీ అన్నీ పాలకూర చెట్లే. ఈ జామకాయ చెట్టు ఇప్పుడేం అన్నీ ఆకులు రాలిపోయినాయి. ఈ మామిడికాయ చెట్టు ఇప్పుడే పెట్టిండ్రు. ఇది ఇంకా చెప్పక్కర్లేదు, చూసేదే తెలిసిపోతుంది మీకు. అది తుడిచేటట్టు ఫస్ట్ దీంట్లో కట్టేద్దాం. మళ్ళా రైట్ వచ్చేసే వాటర్ చూసా అట్లా వచ్చేసి దీంట్లో సైడ్లలో పట్టాలి వీళ్ళు. ఎందుకంటే మధ్యలో పడితే మొత్తం మట్టిలో వేసిపోతుంది. అదే అంతగానం గుంజాకు చూస్తే అవి చెట్లను ఖరాబ్ చేస్తున్నావు. గుంజు లోపల అంతా అయిపోయింది. కాయ దీంట్లో కట్టడం మర్చిపోయాను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దా నువ్వు లోపలికి వచ్చేసి నేను బయట నుంచి వచ్చేస్తాను నీకు. పో ఎందుకు బాయ్ స్టైల్ పడుతున్నావు? ఇప్పుడు దాన్ని పట్టుకోను ఇట్లా పట్టేసుకోవాలి. అన్నిట్లా కట్టేసి నేను అప్పటిదాకా ఇక్కడ పట్టేసా. ఎడ్డి కొద్ది గాయస్ ఇప్పుడైతే మనము మా అన్న నీళ్ళు పడుతుండు. నేను లోపల పడుతున్నా, మా అన్న బయట పడుతుంది. ఏమంటావు?
మర్చిపోయాను ఏమంటావు? మర్చిపోయాను కదా నాకు డిలీట్ చేసినాను కదా. ఇప్పుడు నేనే పట్టుకున్న కెమెరాని. అటు వేరే ఫైనల్ అయితే మొత్తం డీల్ అయితే పట్టేసినాము. మళ్ళీ ఇప్పుడు ఇంటికి సరే రైట్ అనుకుంటా పోతే వస్తాం బాగా నేను. సబ్స్క్రైబ్.